25 న్యూ జెర్సీ. ఈరోజు మనకు వచ్చేసి టీడీఎఫ్ వాళ్ళు చేసిన బతుకమ్మ వచ్చేసి వర్షం ఉండినా కూడా జనాలు వచ్చేసి భయపడకుండా సో ధైర్యంగా వచ్చేసి లైక్ దే డిడ్ ప్రెటీ గుడ్ జాబ్ అంతే కదండి. లైక్ వచ్చేసి లైక్ చాలా కొన్ని వందల మంది వచ్చారు. సో ఈ ఆర్గనైజేషన్ గురించి సో మీరు ఈరోజు చేసిన ఈ ప్రోగ్రామ్ గురించి కొంచెం చెప్పగలరా? తెలంగాణ డెవలప్మెంట్ ఫోరము 1999లో స్టార్ట్ చేశాము. అప్పుడు ప్రొఫెసర్ జయశంకర్ గారు వచ్చి తెలంగాణలో ఎందుకు వెనుకబడిపోతున్నది ఆ విషయాలని చెప్పిన తర్వాత ఇక ఆనాటి నుంచి తెలంగాణ వాళ్ళని ఐక్యం చేయడానికి మేము బతుకమ్మను సింబాలిక్గా ఒక గుర్తుగా చేసుకొని మన ప్రజలను ఐక్యం చేయడానికి బతుకమ్మను చేశాము. 203 నుంచి మేము ఈ బతుకమ్మ చేస్తున్నాము. ఈనాడు కవిత గారు జాగృతిని ద్వారా బతుకమ్మను చాలా ముందుకు తెస్తుంది. కానీ వారికన్నా ముందే తెలంగాణ డెవలప్మెంట్ ఫోరము బతుకమ్మను ఓ పొలిటికల్ రిలీజియస్ ఫోర్స్ లాగా మేము ముందుకు తెచ్చాము. ఎందుకంటే మేము చిన్నతనంలో కూడా బతుకమ్మను చూసినప్పుడు ఊళ్ళో ధనము పేద కుల మతాలు లేకుండా అందరు స్త్రీలు మంచిగా ముస్తాబై వచ్చి బతుకమ్మలు తెచ్చి పాటలు పాడుతూ డ్యాన్స్ చేసేది. మన హిందూ మతంలో ఇంత ఐక్యతతోటి ఇంత సుందరమైన దృశ్యం ఇంకోటి కనిపించదు. భారతదేశంలో ముందు మన సమాజాన్ని ఐక్యత తీసుకురావాలంటే బతుకమ్మ లాంటి ఫెస్టివల్ చాలా ముఖ్యము. కనుక ఈ బతుకమ్మను తెలంగాణ వాళ్ళతో పాటు ఇతరులు కూడా దీన్ని కాపీ చేసి వాళ్ళు కూడా సమాజాన్ని ఐక్యం చేయడానికి కృషి చేయాలని మా మనవి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో మనకు వచ్చేసి పోయెట్ గారు మీకు తెలంగాణతో మీకు చాలా అవినాభావ సంబంధం ఉంది కదండి. సో ఈరోజు ప్రత్యేకంగా మీరు ఎన్నో చూసింటారు బతుకమ్మలు. ఈరోజు ప్రత్యేకత గురించి టీవీ5 ఆడియన్స్ చెప్పగలరు? ఇవాళ న్యూజెర్సీలో టీడీఎఫ్ వాళ్ళు నిర్వహించిన బతుకమ్మ పండుగ చూస్తే మధుకర్ రెడ్డి సార్ అన్నట్టు చిన్ననాటి నా బాల్యం అంతా కళ్ళ ముందు ఇక్కడ పువ్వుల రాశి పోసుకొని పురుడు పోసుకున్నది ఆ బతుకమ్మగా అనిపిస్తుంది. ఎందుకంటే జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి అన్న వాల్మీకి సూక్తిని అక్షరాల వాళ్ళ పుట్టిన గడ్డ తల్లి రుణం తీర్చుకోవడానికి 7 సముద్రాలు దాటొచ్చి బతుకు తెరువు కోసం అమెరికాలో స్థిర నివాసాలు ప్రవాసాలు ఏర్పరచుకున్న నా తెలంగాణ తల్లులు చెల్లెళ్ళు అక్కలు అమ్మలు అన్నలు అయ్యలు అందరూ వాళ్ళ ఊరు చిరునామాను నిలబెట్టుకోవడానికి ఎంత గొప్పగా ఇవాళ వర్షము ప్రభావం ఉన్నా కానీ దాన్ని లెక్క చేయకుండా టీడీఎఫ్ వాళ్ళు మురళి సింతపాని కానీ మధుకర్ రెడ్డి సార్ కానీ సుధాకర్ సార్ కానీ మా లక్ష్మణ్ కానీ టీడీఎఫ్ కుటుంబాలు మొత్తము టీడీఎఫ్ అంటేనే తెలంగాణ కుటుంబం. అది అమెరికాలో ఉంటేంది, ఆంధ్రప్రదేశ్లో ఉంటేంది, తెలంగాణలో ఉంటేంది, కెనడాలో ఉంటేంది, ప్రపంచం ఎక్కడున్నా సరే ఈ వాతావరణాన్ని వాళ్ళు ఎక్కడ పోయినా వాళ్ళ చిరునామను వాళ్ళు తాగొచ్చిన చనుబాల ఋషిని ఈ పాటలుగా పువ్వులుగా ఎప్పుడు మా సంస్కృతిని ఇది భారతీయ పండుగలలో ఎన్ని పండుగలు ఉన్నాయో తెలియదు కానీ ఈ బతుకమ్మ బోనాలు తెలంగాణకు పెట్టని కోటలు. అవి 2 ముఖద్వారాలు. బోనాలు స్త్రీలు జరుపుకునేది, బతుకమ్మలు స్త్రీల పండుగలే. అందుకోసం తెలంగాణ భారతదేశంలో మాతృదేవోభవ అన్న పదానికి ఎంత గొప్ప కీర్తి ఉన్నదో తెలంగాణలో మా బతుకమ్మకు కూడా అంతే గొప్ప కీర్తి. బతుకమ్మ అంటేనే మా అమ్మ. చాలా చక్కగా చెప్పారండి, చాలా థ్యాంక్స్ అండి. సో మనకు టీడీఎఫ్ ప్రెసిడెంట్ మురళి చింతలపాని గారు ఉన్నారు. సో టీవీ5 ఆడియన్స్కి మీరు వచ్చేసి ఈరోజు చేసుకున్న కార్యక్రమం గురించి ఏం చెప్తారండి? ఈరోజు టీడీఎఫ్ వాలంటీర్గా చాలా గర్వకారంగా ఉంది. ఎందుకంటే ఎన్నాళ్ళుగా దీన్ని వచ్చేసి ప్రాక్టీస్ చేశారు, ఈరోజు ఈ విధంగా ఘన విజయం సాధించారు అంటే దాని వెనక మీరు వచ్చేసి కృషి పట్టుదల ఎందరో ఐక్యత కలిసి ఉంటుంది కదండి. సో ఎన్నాళ్ళుగా దీన్ని ప్లాన్ చేశారు? ఆల్మోస్ట్ 10 ఏళ్ళు అవుతుందండి. ఇది 10 ఏళ్ళ నుంచి చేస్తున్నాము బతుకమ్మ. ఇనిషియల్గా నార్త్ అమెరికాలో 2 సిటీలలో స్టార్ట్ అయింది. కానీ ఇప్పుడు వరల్డ్ వైడ్ ఆల్మోస్ట్ ఒక 200 సిటీస్లలో బతుకమ్మ సెలబ్రేషన్ చేస్తున్నాం. ఇట్ ఈస్ ద ఇనిషియేషన్ ఆఫ్ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం. మేము స్టార్ట్ చేసిన తర్వాతనే మొత్తం ఇండియాలో కూడా చాలా ఇంపార్టెన్స్ పెరిగింది. మేము ఆ క్రెడిట్ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరంకు పోతుంది. కానీ ఇంత అంటే ఎవ్రీ ఇయర్ 100 మంది బతుకమ్మ ఫంక్షన్కు జాయిన్ అవుతున్నారు. అంటే మీరు స్టార్ట్ చేశారు అంటే బతుకమ్మని మీరు స్టార్ట్ చేశారా? నేను బతుకమ్మ ఫెస్టివల్ సెలబ్రేషన్ నార్త్ అమెరికాలో ఫస్ట్ వి స్టార్టెడ్. అంటే తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం 2 సిటీస్లలో స్టార్ట్ చేసింది. సో యూ గైస్ ఇనిషియేటెడ్ ఫ్రమ్ టీడీఎఫ్. సో రైట్ నౌ
right now it's there like everywhere in US. Right. Like every city is practicing. ఆస్ట్రేలియా, మిడిల్ ఈస్ట్, యూకే, యూ నేమ్ ఇట్, ప్రపంచంలో కనీసం 200 సిటీలో ఇది జరుగుతుంది. బతుకమ్మ చాలా కాలం నుంచి వచ్చిన పండుగ నిజమే, కానీ ఆ పండుగకు దానికి పోషణ పోయింది ఈ మధ్య 20-30 సంవత్సరాలతో. టీడీఎఫ్ బతుకమ్మని ముందుకు తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఇది రివైవ్ అయింది. సో వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్. ఈనాడు ఆస్ట్రేలియా, మిడిల్ ఈస్ట్లో కూడా, దుబాయ్లో కూడా బతుకమ్మ చేస్తున్నారంటే మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. అలాగే యూరోప్లో, యూకేలో, కెనడాలో చాలా దేశాలలో బతుకమ్మ చేస్తున్నారు. టీడీఎఫ్ ఆర్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. ఎవ్రీబడి ఈస్ రికగ్నైజింగ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ బతుకమ్మ. ఈ బతుకమ్మను ఇంకా ముందు ఇంకా పైకి తీసుకుపోయి మొత్తం భారతదేశంలో కూడా ప్రతి సమాజం దీన్ని గొప్పతనాన్ని గుర్తించి అందరూ దీన్ని ప్రోత్సహిస్తారని మా కోరిక. ఈరోజు బతుకమ్మ పండుగను మేము న్యూజెర్సీలో జరుపుకుంటున్నాం. దాదాపు 700-800 మంది పైగా మీరు చూశారు. 10 సంవత్సరాల క్రితం మేము న్యూజెర్సీలో మొదలుపెట్టిన తర్వాత ఈరోజు ప్రపంచం అంతా జరుపుకుంటున్నది. దానికి మాకు చాలా గర్వకారణంగా ఉంది. ఇక్కడ స్టార్ట్ చేసినందుకు తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం తరఫున మేము మొదలుపెట్టినందుకు మాకు చాలా గర్వకారణంగా ఉంది. జై తెలంగాణ. అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు అండి. బతుకమ్మ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నేను చిన్నప్పుడు ఎవ్రీ ఇయర్ మా ఊర్లోకి వెళ్ళేది. అక్కడ ఇలాగే ఒక చెరువు గడ్డ మీద కూర్చుండి అక్కడ బతుకమ్మలాడి బతుకమ్మలాడిని దాంట్లో చెరువులో వదిలిపెట్టేది. సో దిస్ ఈజ్ ఎ గ్రేట్ డే ఫర్ అస్. జై తెలంగాణ, జై బతుకమ్మ. సో టీడీఎఫ్ వాళ్ళు చెప్పేది బట్టి చూస్తే దీన్ని వచ్చేసి లైక్ ఇండియాలో ఉండడం వేరు, అంతర్జాతీయంగా దీనికి ఒక గుర్తింపు తెచ్చింది వచ్చేసి లైక్ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరంలో నుంచి మన ఇప్పుడు ఎక్స్ ప్రెసిడెంట్ మధురెడ్డి కానీ, ఇప్పుడు మురళీ చింతలపాణి కరెంట్ ప్రెసిడెంట్ కానీ, సో వీళ్ళందరూ కూడా వచ్చేసి దే ఆర్ వెరీ హ్యాపీ టు డూ దిస్. అండ్ ఎస్పెషల్లీ లైక్ ఎవ్రీ ఇయర్ ద వే దే ఆర్ డూయింగ్ ఇస్ లైక్ ప్రతి ఇయర్కి ఇది వచ్చేసి జనాలు రావడం, జన సందోహంతో ఈరోజు వర్షం వచ్చినా, మేఘాలు ఇదిగా వచ్చినా, వర్షాలు పడుతూ ఉంటే కూడా ఇన్ని వందల మంది ఈరోజు రావడం అంటే దానికి ఉండే లైక్ ప్రజెన్స్ కానీ దానికి ఉండే గుర్తింపే ప్రధానంగా కనబడుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. గోపికృష్ణ, టీవీ5 న్యూజెర్సీ.